ఇది నిజమో కాదో తెలీదు గానీ, అంతర్జాతీయ మీడియాలో ప్రొజెక్ట్ అవుతున్నటువంటిదైతే, న్యూయార్క్‌లో ఉన్నటువంటి అనేక బిజినెస్ కంపెనీలు ఊరు విడిచి వెళ్ళిపోతున్నాయి. డజన్ల కొద్దీ కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. రోజుకి 10, 12 దాకా వెళ్ళిపోతున్నారు. ఏదైతే జోహ్రాన్ మందాని పదవి చేపట్టినప్పటి నుంచి మేయర్ అయినప్పటి నుంచి, ఓ పక్కన అక్కడ టెర్రర్ భయాలు పెరుగుతున్నాయి. అరాచక శక్తులు విజృంభిస్తున్నాయి. అట్లాగే అక్కడ నిరంతరం క్రైస్తవం పక్కకెళ్ళిపోయింది. ఇస్లామిక్ సామ్రాజ్యంలాగా మారిపోయింది. అదే సందర్భంలో రెన్యువల్స్ సందర్భంలో ఏదైతే లైసెన్సుల రెన్యువల్ పేరుతో వాళ్ళని ఏడిపిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలను లాక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నటువంటి కారణంగా ఓవరాల్‌గా అక్కడి నుంచి వ్యాపారాలు మానుకుని అవతలకెళ్ళిపోతున్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇది ప్రాపగాండానా తెలీదు. వాస్తవమో తెలీదు. ఏదైతే ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు. దే ఆర్ ఆప్టింగ్ ఔట్ ఇన్ డ్రోవ్స్, ప్యాకింగ్ అప్ అండ్ డిచింగ్ దిస్ హెల్ హోల్ ఫర్ సేమ్ రెడ్ స్టేట్స్ అంటూ న్యూయార్క్ కంట్రోలర్ జో బేరన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్‌తో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఓవరాల్‌గా న్యూయార్క్ అన్నటువంటి నుంచి సొంత దేశంలోనే సొంత ప్రజలు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రావడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.